వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు వేరే వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అంతా సెటప్ చేసుకున్న టైంలో నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను ఈ బ్రదర్ గురించి నేను మా ఊర్లో ఉన్నప్పుడే తినే యొక్క అచీవ్మెంట్ని నేను ఆ మెయిల్ చేశారనమాట బ్రదర్. సో ఆ మెయిల్ స్క్రీన్ షాట్ నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి. ఆ బ్రదర్ ఏంటిదంటే నా సక్సెస్ జర్నీలో మీరు కూడా పార్ట్ అక్క అని చెప్పేసి నాకైతే మెయిల్ చేశారనమాట. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే గుర్తు పెట్టుకొని మరి మీ వీడియోస్ మేము చూస్తాము అండ్ అంటే నా వల్ల నేను ఇంకేమైనా చేయగలిగింది ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ కోసం చేస్తానక్క అని చెప్పేసి మన ఛానల్ మన వ్యూవర్స్ మన వాళ్ళకి చెప్దాము అని చెప్పేసి అన్న ఈ థీమ్ తోటి ఉన్నారు చూడండి. నేను ఎలా అయితే ఉన్నానో నా ఛానల్ వ్యూవర్స్ కూడా అలానే ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటిదంటే నేను అచీవ్ చేయలేకపోయినప్పటికీ వాళ్ళు అచీవర్స్ అయ్యి నన్ను గుర్తుపెట్టుకొని మెయిల్ చేసి అక్క మేము మీకు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగితే అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాము అని చెప్పేసి అంటే నిజంగా నాకైతే లిటరలీ ఆనంద బాష్పాలు కళ్ళలో నీళ్ళే వస్తాయి అనమాట. నేను నిజంగా చాలా హ్యాపీ. ఎంతమంది ఇలా అకౌంటబుల్గా ఉంటారు చెప్పండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీ ఛానల్స్ ఉన్నాయి, కానీ నన్ను గుర్తుపెట్టుకొని మెయిల్ చేసి నిజంగా చాలా హ్యాపీ అనమాట. ఆ బ్రదర్ నేను మార్నింగ్ నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి మెయిల్ చేశారు. బ్రదర్ది న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. నాకు ఆ ఇమేజ్ పంపించేసి కొన్ని పాయింట్స్ అయితే చెప్పారండి. నేను అది కూడా కుదిరితే ఇక్కడ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అక్క నేను అంటే చెప్పారనమాట. అంటే ఇదేంటిదంటే ఇప్పుడు నేను ఎట్లా మీ అందరిని మోటివేట్ చేస్తూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి అనుకుంటున్నాను వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంటుంది కదా. కాకపోతే నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అంటే నా వ్యూస్ అనేటువంటిది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ర్యాంకర్స్ వాళ్ళు కూడా మీకు చెప్పాలి అని అనుకుంటారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళ వ్యూస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను, ఇంటర్వ్యూ చేస్తాను. బట్ నాట్ నో అండి. ఇప్పుడు జస్ట్ GRL మాత్రమే వచ్చింది. 1:1 వచ్చి ర్యాంకర్స్ అందరూ బయటికి వస్తారు చూడండి. అప్పుడు డెఫినెట్గా నేను మీకు చెప్పాను చేస్తాను అని చెప్పేసి సంధ్యా సిస్టర్ని చేస్తాను, ఇప్పుడు ఈ బ్రదర్ని చేస్తాను. ఇంటర్వ్యూ అయితే పక్కా చేస్తానండి. ఇంకా గ్రూప్ 1 ర్యాంకర్స్ దగ్గర లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మన ఛానల్లో. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనమాట ఆ రోజు కోసము. ఖచ్చితంగా ఇంకో కొంతమంది అయితే ఇంటికి వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేసి ఫ్రెండ్స్ అంటే నాతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారనమాట. సో కమింగ్ డేస్లో మన ఛానల్లో వరుసగా ఇంటర్వ్యూ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. అంటే అందరినీ అంటే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి నా ప్లేస్కి నేను ఇన్వైట్ చేయలేను కాబట్టి యూట్యూబ్లోనే లైవ్ టుగెదర్ అనేటువంటిది వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇది కూడా ఆ బ్రదర్ యొక్క పర్మిషన్ తీసుకొని మరీ చేస్తున్నానండి. ఖచ్చితంగా నేను ఇక్కడ పక్కన పిక్చర్ అయితే యాడ్ చేస్తాను. ఆ బ్రదర్ నాకు ఏమైతే మెయిల్ చేశారో, గుడ్ మార్నింగ్ సిస్టర్, ఐఎమ్ సెండింగ్ దిస్ పిక్ నాట్ టు షో మై సక్సెస్ బట్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ ఛానల్ will inspire to look forward in their preparation. Few words from my side to our channel members. తన సైడ్ నుంచి చెప్తున్నారనమాట. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం నాట్ ఎ బిగ్ టాస్క్. అవాయిడ్ సోషల్ మీడియా ఫర్ అన్నెసరీ థింగ్స్. మెయింటైన్ లిమిటెడ్ సర్కిల్ వైల్ ప్రిపరేషన్ బికాస్ లార్జ్ సర్కిల్ డిస్టర్బ్స్ అవర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫైనల్లీ డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ అవర్ రిజల్ట్స్ బికాస్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్. రైట్ యువర్ మిస్టేక్స్ ఆన్ వన్ పేపర్ and read it frequently for not to do next time. Thank you so much brother. గుర్తు పెట్టుకొని మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ మీ అమూల్యమైన ఈ టిప్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. చూసారు కదండి, అంటే ఏదో అనుకుంటాం మనం సక్సెస్ సాధించడం అంటే ఏదో ఇంకా ఎక్స్ట్రాడినరీ థింగ్ మనలో ఉండాలి అని అనుకుంటాం, కానీ అట్లా ఏం లేదు. ఖచ్చితంగా మనకంటూ ఒక విల్ పవర్, నేను ఇది సాధించాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్. ఇప్పుడు ఈ రోజు మీరు అనుకున్నారు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడానికి ఇంకా ముహూర్తాలు అవన్నీ అయితే ఏమో అవసరం లేదండి నా దృష్టిలో. ఇంకా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 0 నుంచి ఉన్నాం మేము, అసలు మాకు ఏమి తెలియదు అని అనే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి. సిలబస్ అనేటువంటిదే మనకు ఒక పాత్ అనమాట. అదే మనకు మన దారిని చూపిస్తుంది. సిలబస్ చూడండి. మనకేమన్నా అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు నా మీదనే డిపెండ్ అవ్వండి అని చెప్పేసి అనను. కాకపోతే నేనేంటిదంటే ఓకే అంటే నేను కూడా ఇనిషియల్ స్టేజ్లో ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే మీన్ వైల్ డోంట్ వెయిట్. ఇప్పుడు సిలబస్ బుక్స్ అంటే బుక్స్ అనేటువంటిది ఒకసారి తీసుకున్న బుక్సే మనం కంప్లీట్ మన ప్రిపరేషన్లో అవే వాడాలి. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ సిరీస్ వచ్చిందని చెప్పేసి కొని మళ్ళీ తర్వాత ఇది బాగాలేదు నాకు అంటే బయట వ్యూ నచ్చలేదు, బుక్ బాగాలేదు, పెద్ద అంటే చిన్న అక్షరాలు ఉన్నాయి, నా కంటికి కనబడట్లేదు అనేది పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొకటి కొనడం, ఇట్లా మనీని వేస్ట్ చేయొద్దు, టైం కూడా వేస్ట్ చేయొద్దు. సో తీసుకునేటప్పుడే మనకు నచ్చిన బుక్స్ తీసుకుంటే ఇంకా మళ్ళీ మనము అంటే రీప్లేస్ చేయకుండా ఉండాలన్నమాట. మనం తీసుకునే బుక్స్ ఇంక ఇవే ఫైనల్. నేను ఇంకా ఎంత వండర్ఫుల్ బుక్స్ వచ్చినా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ మై బుక్స్ అని చెప్పేసి బుక్ లిస్ట్ అనేటువంటిది నేను చేంజ్ చేయొద్దు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయండి. కోచింగ్ అనేటువంటిది తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక సిస్టర్ గురించి చెప్పాను. ఆ సిస్టర్ అయితే కోచింగ్ తీసుకున్నారు, చెప్తాను తన గురించి కూడా. అండ్ ఈ బ్రదర్ గురించి నేను అడగలేదు తను కోచింగ్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి.
సో అది కూడా నేను చెప్తానండి. యాక్చువల్లీ ఈ బ్రదర్ చాలానే అచీవ్ చేశారు. అసలు నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టాను కదండి, తమ్నేల్లో పెట్టాను కదా, ఒకసారి అది చూడండి, మీరు ఆ పిక్ చూడండి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ బ్రదర్ వచ్చేసి గ్రూప్ 1 కూడా రాశారు. నేను అడిగాను గ్రూప్ 1 రాశారా బ్రదర్ అని చెప్పేసి అడిగితే గ్రూప్ 1 రాశానని చెప్పేసి అన్నారు. కానీ మార్క్స్ అంటే సర్వీస్ వచ్చేంత స్కోర్ రాలేదు. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్రదర్ అంటే మెయిల్ చేయడం అనేటువంటిది ఉంది, కానీ ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. ఐ వాజ్ స్టిక్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2 అండి. అండ్ రిటర్న్ గ్రూప్ 1 మెయిన్స్ డైరెక్ట్లీ రాశాను. డైరెక్ట్గా రాసినప్పటికీ ఆ బ్రదర్కి 380 మార్క్స్ వచ్చాయండి. చాలా గ్రేట్. అంటే ఈ బ్రదర్ ఏంటిదంటే గ్రూప్ 2 ఒక్కటాన్ మీద స్టిక్ ఉన్నారనమాట. సో నేను ఇప్పటి వరకు నేను చూసిన మన ఛానల్లో ర్యాంకర్స్, నేను ఇంటరాక్ట్ అయిన వాళ్ళ దగ్గర నేను తెలుసుకుంది ఏంటిదంటే స్ట్రిక్ట్గా ఇప్పుడు గ్రూప్ 2 బయటికి వచ్చిన ర్యాంకర్స్ కూడా చాలా మంది స్ట్రిక్ట్గా గ్రూప్ 2 మీదనే కూర్చున్న వాళ్ళు అనమాట. అంటే 2 పడవల మీద 2 కాళ్ళు కాకుండా ఐదర్ యూ చూస్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఇట్లానే ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. పోస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే చేస్తాను అని చెప్పేసి అన్నారండి. యాక్చువల్లీ మై సెల్ఫ్ నరేష్, ఐ హ్యావ్ క్లియర్డ్ గ్రూప్ 4 విత్ స్టేట్ 15th ర్యాంక్. ఈ బ్రదర్కి గ్రూప్ 4 స్టేట్ 15th ర్యాంక్ అండి. గ్రూప్ 3 విత్ స్టేట్ 13th ర్యాంక్. చూడండి, స్టార్టింగ్లో నాకు మెయిల్ చైన్లో స్టార్టింగ్ అనమాట ఇది. అండ్ గ్రూప్ 2 విత్ స్టేట్ 36th ర్యాంక్. యూ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మై సక్సెస్ జర్నీ. ప్లీజ్ కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఐ హోప్ వన్ డే యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ ఛానల్ సిన్స్ 2024. యూ ఆర్ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హౌస్ వైఫ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు ఈ ఎగ్జామ్స్లో సక్సెస్ అయినా కాకపోయినా యూ హ్యావ్ సపరేట్ ఫ్యాన్ బేస్. నెగిటివ్ పీపుల్ మాటల్ని మీరు హార్ట్కి తీసుకోకండి. ఐ నో యూ రియల్లీ వర్క్డ్ హార్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను ఖచ్చితంగా ఆ బ్రదర్ని కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఈ బ్రదర్ అండ్ ఈ బ్రదర్కి చాలానే వచ్చాయండి యాక్చువల్లీ. ఇంకా ట్రాన్స్కో కూడా వచ్చిందంట తినకి. మొత్తానికి అయితే గ్రూప్ 1 కూడా బాగానే రాశారు, గ్రూప్ 1 బాగానే రాశారు, గ్రూప్ 2 బాగానే రాశారు, గ్రూప్ 3 అన్ని 2 digits చూసారా ర్యాంక్స్. గ్రూప్ 1 కూడా నాకు తెలిసి వస్తుంది అని నేను అనుకుంటున్నాను కేటగిరీలో. మరి బ్రదర్ కేటగిరీ అనేది చెప్పలేదు. జగిత్యాలండి ఈ బ్రదర్ది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మన ఛానల్లో ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమ్ ఫార్వర్డ్ అండి, వచ్చి మెయిల్ చేయండి. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వ్యూవర్స్ అయితే, నేను సబ్స్క్రైబర్స్ అని కూడా అననండి. నేను ఎప్పుడు నా ఛానల్లో ప్రతి ఒక్కరిని నేను ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లానే చూస్తాను. ఎందుకంటే సరే పెద్దయినా చిన్నైనా బ్రదర్ సిస్టర్ అని అంటాను. అంటే మన యూట్యూబ్ యొక్క మెయిన్ థీమే అది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అంటే అసలు ఏంటి అనేటువంటిది రియాలిటీ చూపించాలి. సక్సెస్ అయిన వాళ్ళు మీ స్టోరీస్ అనేటువంటిది నాకు షేర్ చేయండి. అండ్ నేను ఇప్పుడు ఏం అడగనండి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అని ఇప్పుడు అడగను. కాకపోతే మీకు సర్వీస్ వచ్చిన తర్వాతనే ఇద్దరు, కాకపోతే అట్లీస్ట్ ఈ టైం గ్యాప్లో మీరు ఇంకేమన్నా ఇప్పుడు ఈ బ్రదర్ నరేష్ అనే బ్రదర్ ముందుకు వచ్చి ఫార్వర్డ్ వచ్చి నాకు చెప్పారు కదా, మెయిల్ చేశారు కదా. సో ఇట్లనే మీకు ఇంకేమైనా థాట్స్ అనేటువంటిది ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి నాకు. ఇంకేమైనా అంటే బుక్ లిస్ట్ కాకుండా అంటే నేను ఏమంటున్నానంటే ఫ్రీ రిసోర్సెస్ ఇంకేమైనా మీరు వాడినవి ఉంటే, మెయిన్గా గ్రూప్ 2 గురించి మన ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు. సో గ్రూప్ 2కి సంబంధించిన ఏమైనా ఫ్రీ రిసోర్సెస్ కానీ అట్లా ఏమైనా ఉంటే కొంచెం నాకు మెయిల్ చేయండి. మన ఛానల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేద్దాము, మన కమ్యూనిటీని గ్రో చేసుకుందాము. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా మీరు ఎంటర్ కావచ్చు, ఇంకా మీరు అంటే ఛానల్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారా, మీరంటూ అచీవ్ చేసి మీరు కూడా అచీవ్ చేసి మిమ్మల్ని కూడా ఇట్లా చూడాలని అని ఉంది అని అంటే యాక్చువల్లీ నాకు ఉండదండి ఆ ఫీలింగ్. నేను గెలిచి మీ ముందుకు రావాలి అని చెప్పేసి ఎంత తహతహలాడుతున్నానంటే, నేను టైం రావాలండి ఎవరికైనా సరే, టైం అనేటువంటిది రావాలి. తప్పకుండా ఆ టైం రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. వన్స్ ఆ డే వచ్చింది అని అంటే మేబీ ఇంత ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. సో అందుకనే కావచ్చు దేవుడు అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నువ్వు ఆస్పిరెంట్స్ లైఫ్లో అంటే ఇప్పుడు వాళ్ళ సక్సెస్ జర్నీలో నీది ఒక పార్ట్ ఉండాలి. నువ్వు వాళ్ళని మోటివేట్ చేయి, వాళ్ళకి చదువు చెప్పు. అంటే బిగినర్స్కి ముఖ్యంగా జీరో నాలెడ్జ్, మాకేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి గ్రూప్స్ గురించి ఏం తెలియదు అనే వాళ్ళకి మేబీ నువ్వే మార్గదర్శకంగా ఉండు అని చెప్పేసి దేవుడు ఇట్లా ఉంచాడేమో. సో వాట్ ఎవర్, నేను ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. చెప్పాను కదా, నేను ఏంటిదంటే కాయిన్కి 2 sides అంటే 2 sides ఆర్ ఇంపార్టెంట్ అనమాట. నేను పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండింటిని యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ రాలేదు అని చెప్పేసి కృంగిపోను, వచ్చిందని చెప్పేసి బడాయిపోను. సో మీ అందరు చూస్తున్నారు ఫస్ట్ నుంచి ఎంత అఫెక్షన్ నేను మీ మీద చూపిస్తానో ఇప్పటికి టిల్ నౌ. ఎవరు మెయిల్ చేసినా కూడా డెఫినెట్గా రెస్పాండ్ అవుతానండి నేను. అండ్ ఇంకొకటి ఒక సిస్టర్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను గ్రూప్ 2కి అంటే అంత ప్రిపేర్ అవ్వకపోవడానికి రీజన్ అది, నాకు బబ్లింగ్ అంటే నిజంగా భయం అండి. నాకు చాలాసార్లు ఈ బబ్లింగ్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను. సో అందుకనే నేను అట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా భయం అవుతుంది నాకు. అంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ OMR బేస్డే ఉన్నాయి, అందుకే నేను డిస్క్రిప్టివ్ అనేది కూడా అందుకే అనమాట. యాక్చువల్లీ ఏమంటారు,
బబ్లింగ్ చేసేటప్పుడు నాకు బయటకు వస్తుంది. అండ్ ఆ మనం నెంబర్స్ బబ్లింగ్ చేయాలి కదా, అక్కడ నాకు ఒక 2-3 టైమ్స్ నాకు ఎగ్జామ్స్లో పడింది అనమాట. ఇప్పుడు కాదు, 2014 ఆ టైంలో పంచాయత్ సెక్రటరీ సపరేట్ ఎగ్జామ్ ఉండే. సో ఆ టైంలో బబ్లింగ్ మిస్టేక్ చేసి ఎంత రాసినా కూడా అక్కడ వాళ్ళు చెప్పారు, నువ్వు అంత బాగా రాసినా కూడా పంచాయత్ సెక్రటరీ కాదండి, వాటర్ సివరేజ్ బోర్డ్ అని సంథింగ్ ఏదో ఉండింది అప్పుడు. హెచ్ఎండబ్ల్యూఎస్ అని ఇట్లా ఉంటుంది చూడండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అని చెప్పేసి ట్యాంకర్స్ తిరుగుతూ ఉంటాయి చూడండి, సివరేజ్ బోర్డ్ అని చెప్పేసి. అది ఒకసారి ఎగ్జామ్ పెట్టారనమాట మాకు 2014లో. మాకని కాదు, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ టైంలో కూడా ఓఎంఆర్ షీట్సే అనుకుంటా, అంతే, అన్నీ అట్లనే ఉంటాయి కదా. సో అట్లాంటి ఎగ్జామ్స్ ఇంకా 2-3 ఏమో అప్పుడు పడిన ప్రతిదీ రాస్తుంటిని. రాసినప్పుడు నాకు ఓఎంఆర్ షీట్లో నాకు అసలు బబ్లింగ్ చేయడం రాకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ జరిగాయి అనమాట. గ్రూప్ 2లో కూడా నాకు తెలిసిన చాలా మందికి ఓఎంఆర్లో బబ్లింగ్ మిస్టేక్ వల్ల నెంబర్ పైన 1 ఉంటే కింద 2 బబుల్ చేయడం వల్ల సో ఇట్లా చాలా మంది లాస్ అయితే అయ్యారండి. నాకు అందుకే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే అందుకే భయము. నేను ఒక సిస్టర్ కూడా సంథింగ్ శ్వేత సిస్టర్ అనుకుంటాను, మా హస్బెండ్కి ఇట్లా అయింది అక్క అని చెప్పేసి అంటే, బబ్లింగ్ మిస్టేక్ అయితే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి. టీజీపీఎస్సీ కూడా స్ట్రిక్ట్గా చెప్పింది, చాలా మంది కూడా అడిగారంట. బబ్లింగ్ మిస్టేక్ అయితే మాత్రం ఇంకా అది స్కాన్ కూడా అవ్వదు ఓఎంఆర్, ఇంకా చేసేది ఏం లేదనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇన్ కేసు ఒకటే ఎగ్జామ్ రాసి ఇది జరిగింది అని అంటే, మీ రిమైనింగ్ మిగతా ఎగ్జామ్స్ కనుక మంచి పర్ఫామ్ చేస్తే ర్యాంక్ వస్తే బెటర్, మంచిదే కదా ఎవరికైనా. కానీ ఈ మిస్టేక్ దీన్ని మాత్రం ఎవరు ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే నాకు తెలిసిన నా సర్కిల్లోనే 3 ఇట్లా అయిందనమాట. దే ఆర్ సఫరింగ్ అలాట్. ఎందుకంటే మంచిగా ప్రిపేర్ అయ్యారు, మంచిగా రాశారు. గ్రూప్ 2లో మంచిగా వాళ్ళకు 2 డిజిట్ కానీ 3 డిజిట్ కానీ మంచిగా సర్వీస్ వచ్చే ర్యాంకే వస్తుంది వాళ్ళకి. కానీ ఒక పేపర్ కంప్లీట్, ఒక పేపర్ మనం ఓఎంఆర్లో 4 పేపర్స్ ఉంటాయి కదా, 4 పేపర్స్లో గ్రూప్ 2లో ఒక్క రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఒక్కటి చిన్న మిస్టేక్ చేసిన, బబ్లింగ్ కరెక్ట్గా రౌండ్ చేయకపోయినా, హాఫ్ బబుల్ చేసిన, రాంగ్ బబుల్ చేసిన, ఓవర్ బబుల్ చేస్తే ఏమో మరి తెలియదు, ఓవర్ బబుల్ని ఎట్లా తీసుకుంటారో నాకు అందుకే భయం అండి. అందుకే నేను అట్లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకు అదే భయము. అండ్ సో అదనమాట, దానికి ఏం చేయలేము. అదమ్మా నేను మళ్ళీ ఒకసారి నేను మీతో ట్రై చేస్తాను, మాట్లాడడానికి ట్రై చేస్తాను. కానీ దానికి మాత్రం ఇంకా మనం ఏం చేయలేము. వన్స్ ఓఎంఆర్ ఆ ప్రాబ్లం ఉంది అని అంటే అది మనం చేతులలో మనం చేసిన మిస్టేకే అనమాట అది. అండ్ హాఫ్ బబుల్ చేసిన, మొత్తం కంప్లీట్గా బబుల్ చేయకపోయినా కూడా ఇట్స్ మన మిస్టేక్, అది మన మిస్టేకే. సో అదొకటి చూడండి. అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కూడా నేను అదే చెప్తున్నాను. సో అంతేనండి, ఖచ్చితంగా మనము గ్రూప్ 1 మెయిన్స్కి సపరేట్ సిరీస్, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సపరేట్ సిరీస్, ఇంటర్వ్యూ సపరేట్ సిరీస్ ఇదైతే చేద్దాము. గ్రూప్ 1 ఇంటర్వ్యూ, గ్రూప్ 2 ఇంటర్వ్యూ అన్ని ఇంటర్వ్యూ సిరీస్లోనే భాగం అవుతాయి. ప్రిలిమ్స్కి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళందరికీ అనమాట. ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. నరేష్ బ్రదర్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ నుంచి, మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి కంగ్రాచులేషన్స్. ఓకేనా, బై. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఓకేనా.